టన్నెల్లోకి మట్టి నీరు చేరడానికి కారణం ఏంటి? టన్నెల్ పైభాగంలో భారీగా వర్షపు నీరు నిల్వ ఉండటమే ప్రమాదానికి కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి పైభాగం నుంచి నీళ్లు లోపలికి చొచ్చుకుపోయి టన్నెల్ లోపలి భాగంలో రాఫ్టర్ కూలిపోయిందా అని అనుమానిస్తున్నారు. టన్నెల్ లోపలి భాగంలోకి మట్టి పేలుళ్లు నీరు పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పనులు ప్రారంభానికి ముందే పైభాగంలో ఉన్న నీటిని తోడి పనులు చేపట్టి ఉంటే ఈ ఘటన చోటు చేసుకునేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలలో సాగునీటిని అందించేందుకు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పేరుతో నల్గొండ జిల్లా అడిశర్ల మండలం పుట్టంబండి గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. ప్రధానంగా నల్గొండ జిల్లాలో 15 మండలాలలో 1,09,250 ఎకరాల హెక్టార్ల సాగునీటితో పాటు 15 మండలాలలో 516 ఫ్లోరైడ్ గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా తాగునీటిని అందించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించాలనేది లక్ష్యం. అయితే 2005లో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2005లో శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్ పథకాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ టన్నెల్ పనులు 5 సంవత్సరాల క్రితం నిలిచిపోయాయి. తాజాగా ఈ నెల 18న ఈ పనులను పునః ప్రారంభించారు. ఈ టన్నెల్ పనులను 2 కంపెనీలు చేపడుతున్నాయి. ఒకటి అమెరికన్ కంపెనీతో పాటు జయప్రకాష్ కంపెనీ. ఈ 2 కన్స్ట్రక్షన్ కంపెనీలు ఈ టన్నెల్ తవ్వకం పనులను చేపడుతున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం 8:30 సమయంలో రోజువారీగా సిబ్బందితో పాటు బోరింగ్ మిషన్ తో మొత్తము టన్నెల్ లోపలి భాగంలోకి వెళ్లడం జరిగింది. అయితే గతంలో టన్నెల్ పనులు స్తంభించిపోయి చేపట్టే ముందు టన్నెల్ పరిసరాలను కాంట్రాక్టర్లు పరిశీలించాల్సి ఉంది. అయితే ఆ టన్నెల్ పై భాగంలో ఏమైనా నీరు నిల్వ ఉందా లేదంటే టన్నెల్ పరిసరాల భాగంలో ఇటు టన్నెల్ కు ఎడమ వైపు కుడివైపు ఏమైనా పై భాగంలో టన్నెల్ మట్టి పిల్లలు కుంగడం కానీ నీరు నిల్వ ఉండడం కానీ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే టన్నెల్ పనులను ప్రారంభించాల్సి ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 8:30 కొంత 80 మంది సిబ్బందితో టన్నెల్ లోపలికి ప్రవేశించినప్పుడు ఆ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా టన్నెల్ 14వ కిలోమీటర్ పై భాగం నుంచి ఒక రింగ్ బండ్ యాక్చువల్ గా అంటే టన్నెల్ తవ్వకంలో భాగంగా టన్నెల్ తవ్విన తర్వాత ఇరువైపులా సిమెంట్ రింగులను అమర్చడం జరుగుతుంది. ప్రధానంగా ఇరువైపులా సిమెంట్ మట్టి పిల్లలు పడకుండా టన్నెల్ ముందు భాగంలో తవ్వకానికి సజీవుగా సాగడానికి పనులు జరగడానికి ఎప్పటికప్పుడు ఈ సిమెంట్ రింగులను అమర్చడం జరుగుతుంది. అయితే 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ పై భాగంలో ఒక్కసారిగా నీరు మట్టి ప్రెజర్ తో 14వ కిలోమీటర్ వద్ద ఒక రింగ్ ఒక ర్యాప్టర్ సిమెంట్ రింగ్ కూలి లోపలికి రావడంతో లోపల పడడంతో ఒక్కసారిగా టన్నెల్ పై భాగం నుంచి భారీగా మట్టి పిల్లలతో పాటు నీరు భారీ ప్రెజర్ తో రావడంతో అప్పటికే టన్నెల్ లోపల భాగంలో ఉన్నటువంటి ఈ బోరు మిషన్ ముందు భాగంలో కొంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా వారి పై భాగం నుంచి భారీగా నీరు మట్టి పెరగడంతో ముందు భాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఆ మట్టి పిల్లలలో కూరుకుపోయారు. బోర్ మిషన్ వెనుక భాగంలో ఉన్న సిబ్బంది అప్రమత్తమై బయటికి రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పనులను ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పనులను పరిశీలిస్తే మాత్రం ఇది కాంట్రాక్టర్లు పనులు చేపట్టే ముందు టన్నెల్ పరిసరాలను పరిశీలించి పనులు చేపట్టి ఉంటే ఈ ఘటన చోటు చేసుకునే అవకాశాలు ఉండేవి కాదని నిపుణుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారిగా ఈ టన్నెల్ పనులు కొంతకాలంగా స్తంభించిపోయి తిరిగి ప్రారంభిస్తున్న సమయంలో టన్నెల్ పరిసరాలను ఏమైనా పరిశీలించి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఇవేమీ చేపట్టకుండా కేవలం టన్నెల్ తవ్వకం పనులను ఈ నెల 18న కాంట్రాక్టర్లు చేపట్టారనేది తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ
టన్నెల్ పై భాగంలో భారీ స్థాయిలో ఈ ఏడాది కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఒకసారిగా నల్లమల్ల అడవి ప్రాంతంలో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. ఈ టన్నెల్ పై భాగంలో కూడా భారీగా నీరు నిల్వ ఉంది. ఒక నీరు కరెక్ట్ ఈ టన్నెల్ పై భాగంలోని 14వ కిలోమీటర్ వద్ద ఒక రింగ్ పై భాగంలో నీరు లీక్ అవుతూ ఒకసారిగా మట్టి పిల్లలు లోపలికి ప్రారంభించింది. అప్పటికే అసమైతమైన సిబ్బంది టన్నెల్ పై భాగం నుంచి నీరు మట్టి జారుతుండడంతో కొంత అనుమానం వ్యక్తమై కొంతమంది వెనక్కి రాగా మరికొంతమంది దీన్ని అక్కడే ఉండి పరిశీలించే ప్రయత్నం చేయగా ఒకసారిగా పై భాగం నీటి ఒత్తిడి రావడం ప్రెజర్ తో నీరు లోపలికి రావడంతో ఆ నీటితో పాటు మట్టి మొత్తం పై భాగం నుంచి మట్టి నీరు కొట్టుకు లోపలికి రావడంతో ఒకసారిగా బోర్ మిషన్ ముందు భాగంలో ఉన్నటువంటి 8 మంది అక్కడ చిక్కుకుపోయారనేది తెలుస్తుంది. ఈ 8 మంది సజావుగా 8 మంది బ్రతికే ఉన్నట్టు కూడా సిబ్బంది చెప్తున్నారు. ప్రధానంగా 8 మందిని రక్షించేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. నేషనల్ డిజాస్టర్ సిబ్బందితో పాటు సింగరేణికి సంబంధించిన గనులకు సంబంధించిన ఒక రెస్క్యూ టీం కూడా రప్పించారు. ఈ ఘటన వద్ద ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు కూడా ఈ 8 మంది లోపల టన్నెల్లో కూరుకుపోయి 8 మందిని బయటికి రప్పించే ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఈ టన్నెల్ తవ్వకంలో ఏవైనా ఘటనలు జరిగితే లోపలి భాగంలో చిక్కుకున్న వారిని బయటికి రప్పించే సామర్థ్యం ఉన్నటువంటి టెక్నికల్ పర్సన్స్ ని ఇటు చెప్పి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.